చూడగానే చాలా ఫుల్ ఎక్సైట్ అయిపోయానండి. ఎంత బాగుందో చూడండి అసలు లొకేషన్. గుచ్చుకోవట్లేదా? మెల్లో తీసుకోవాలి. వైట్ వన్స్ తీసుకోవద్దు, వైట్ వన్స్ బ్లూబెర్రీస్ కావాలి. మరి ఏంటవి? వాయిస్ అంటే కట్ చేసి నేను ఒక్కదానే వాయిస్ ఇస్తాను. That's my family who is plucking there. Say hi. Say hi Amo. Hi hi. Nagesh garu say hi. 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 The great outdoor explorers and then self-made ata. చూడండి చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈసారి వ్లాగ్ డైరెక్ట్గా స్టార్ట్ చేసేసాను. అండ్ ఇది లాస్ట్ సాటర్డే, లాస్ట్ కార్తీక సాటర్డే అని చెప్పేసి మేము మురుగన్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇదే ఫస్ట్ టైం అక్కడ మురుగన్ టెంపుల్కి వెళ్ళటం. మెల్బోర్న్లో మురుగన్ టెంపుల్ చాలా బాగుంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా, చాలా బాగుంటుంది అనమాట. చుట్టూ చిన్న చిన్న మొక్కలతో అండ్ టెంపుల్ చూడగానే చూడండి మన ఇండియన్ స్టైల్ లాగా గోపురంతో అంతా ఉంటుందన్నమాట. సో ఇది టెంపుల్. అండ్ టెంపుల్ లోపల కూడా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అంటే ఇన్ ద సెన్స్ లైక్ మనం మాస్క్ వేసుకోవాలి అవన్నీ అనమాట. సో మన సేఫ్టీ కోసమే కదా. సో టెంపుల్కి వెళ్ళాము. అండ్ టెంపుల్ పక్కన గోపురం ఉంచేసారా, సారీ అది గోపురం కాదు, రథం అది. సో ఇక్కడ బేస్డ్ ఆన్ ది ఫెస్టివల్స్ అవన్నీ చేస్తారనుకుంటా, నాకు తెలియదు. సో నేను ఇది ఫస్ట్ టైం రావటము. చాలా ప్లెజెంట్గా, చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో అండ్ దెన్ నెక్స్ట్ డే అసలు మేము అనుకోకుండా ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట. సో నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసేసి మీ అందరము ఒక లాంగ్ డ్రైవ్ విత్ చెర్రీ పికింగ్ అండ్ స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, బ్లూబెర్రీస్ అన్ని పికింగ్కి వెళ్ళామన్నమాట. సో మన ఇండియాలో ఇవన్నీ దొరుకుతాయి అని నాకు తెలుసు, కానీ కొన్ని ప్లేస్లో దొరుకుతాయి, కొన్ని ప్లేస్లో దొరకవు. సో ఆ ప్లాంట్స్ కొన్ని వెదర్స్లోనే పండుతాయి అనుకుంటా ఇవన్నీ. సో ఇక్కడ అలాంటి వెదర్ కండిషన్ ఉందనుకుంటే, అందుకని ఇక్కడ చాలా ఉన్నాయి అవన్నీ. సో చాలా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది అక్కడికి వెళ్తే. కొంచెం చేంజ్ ఆఫ్ మైండ్, ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం కదా, సో చేంజ్ ఆఫ్ మైండ్ కోసమని అక్కడికి వెళ్ళామన్నమాట. సో దారిలో మీకు వెళ్ళేంత దారంతా చూపిస్తూ ఉన్నాను. అండ్ ఇందాక చూసారా కంటిన్యూషన్గా మీకు బైక్స్ వెళ్తున్నాయి కదా. సో వాళ్ళు ఒక బైక్స్ గ్రూప్ అనమాట. సో దే గోస్ ఇలా, ఇదంతా మౌంటైన్ అనమాట. మౌంటైన్ రేంజ్ నుంచి మనం వెళ్తున్నాము ఆ పర్టికులర్ ప్లేస్కి. సో మీకు ఇదంతా చూపిద్దాము. సో డిఫరెంట్గా ఉంటుంది కదా, సో అవన్నీ చూపిద్దామనేసి. అండ్ సమ్మర్ కదండి ఇక్కడ, సో అందుకని అవన్నీ గడ్డంతల రోల్స్ చేసి పెట్టేశారు. అండ్ ఇంకొకటి తెలుసా మీకు, నేను ఇండియాలో ఉన్నన్ని రోజులు ఏమనుకున్నానంటే క్రిస్మస్ తాత హ్యాట్ పెట్టుకొని వస్తాడు అండ్ నేను చాలా చల్లగా, చాలా కోజీగా ఉంటాడు కదా క్రిస్మస్ తాత, చాలా ఫ్యాట్గా, చాలా క్యూట్గా అలా ఉంటాడు కదా అని అనుకున్నాను. క్రిస్మస్ అంటే ఓన్లీ వింటర్లో ఉంటుంది అండ్ స్నోఫాల్ ఉంటుంది అని నేను అలా డ్రీమ్ చేసుకునేదాన్ని ఎక్కువ. బేసిక్గా మనకి ఇండియాలో కూడా అంతే చల్లగా ఉంటుంది కదా. సో కానీ ఇక్కడ ఆస్ట్రేలియాలో డిఫరెంట్ సీజన్ అండి క్రిస్మస్. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సమ్మర్లో క్రిస్మస్ అనమాట. అసలు ఎప్పుడన్నా మనం అనుకున్నామా సమ్మర్లో క్రిస్మస్ ఉంటుందని? చూడండి వెదర్ ఎంత సన్నీగా, ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఇది December 10th అలా వెళ్ళాము మేము. సో ఇప్పుడు చూడండి అసలు ఎంత ఎండ అంటే అంత ఎండ అనమాట. సో అవన్నీ చూద్దాము. సో మీరు దారంతా చూడండి ఎంత బాగుంటుందంటే అంత ప్లెజెంట్గా అలా ఉంటుందన్నమాట. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు ఈ ఆస్ట్రేలియన్స్ ఎంత ధైర్యస్తులు అండి. ఎక్కడో కొండలో ఒక్క ఇల్లు ఉంటుంది, నాకు తెలిసి ఇక్కడ ఇదిగోండి ఇది వస్తుంది, ఈ ఒక్క ఇల్లు, ఒక్కటే ఇల్లు. చాలాసేపు జర్నీ చేశాక ఈ ఒక్క ఇల్లు కనపడింది మాకు ఆ కొండల మధ్య. సో చూడండి ఎంత ఎలా ఉన్నారో చూడండి. అంటే లైక్ వాళ్ళకి అంత ఉండాలి, అలా ఉండాలని అనుకుంటారేమో మరి. చాలా కొండల్లో ఉంది ఆ ఇల్లు. సో ఇంక ఇలా వెళ్తుంటే ఇదంతా బుషీ ఫారెస్ట్ లాగా ఉందన్నమాట. సో మధ్యలో మనము ఏమవుతుంది అంటే, సో ఇప్పుడు ఒక కొండ ఎక్కాము, ఆ కొండ నుంచి మళ్ళీ ఇంకో కొండకి దిగుతామన్నమాట. అప్పుడు అది మేము నార్త్లో ఉన్నాము, అప్పుడు ఈస్ట్కి వెళ్తామన్నమాట. ఇది ఈస్ట్లో ఒక ప్లేస్ అనమాట, చెర్రీ ప్లేస్. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. దారంతా చాలా బ్యూటిఫుల్ ఉందండి, ఫుల్ గ్రీనరీ అనమాట. చాలా బ్యూటిఫుల్గా, చాలా ఎంజాయింగ్గా, అసలు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము అసలుకి.
నేను మౌంటైన్ నుంచి కిందకి దిగుతామని చెప్తున్నాను కదా, చూడండి ఇక్కడ ఎంత బాగా కనపడుతుందో. మేము కొంచెం హైలో ఉన్నామన్నమాట. అక్కడ నుంచి కిందకి దిగేసరికి ఇల్లులన్నీ ఎంత అందంగా కనపడుతున్నాయో చూడండి. ఇప్పుడు ప్లే అయింది కదా, ఆ సాంగ్ ఎవరికైనా ఇష్టమా అండి? నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టం అయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఆ సాంగ్ నాకు ఎంత నచ్చుతుందో. అంత జర్నీ చేసి ఆ కొండలు ఈ కొండలు ఎక్కేసేసి మనం వెళ్ళేసరికి ఫైనల్గా మన డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇదే చెర్రీ హిల్. స్టార్టింగ్ ఇక్కడికి వెళ్ళాము, వెళ్తే అక్కడ చాలా రష్ ఉందని చెప్పేసి బెర్రీ పికింగ్కి వెళ్ళాము. చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ స్ట్రాబెర్రీస్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి చెట్లు. అసలు అది మౌంటైన్ చూసారా, చాలా అందంగా ఉంది కదా. సో చుట్టుపక్కలంతా అనమాట. ఇప్పుడు మనం అదంతా నడిచి ఒక సైడ్ ఏమో బెర్రీస్, ఇంకో సైడ్ ఏమో బ్లూబెర్రీస్, ఇంకో సైడ్ ఏమో రాస్బెర్రీస్ అనమాట. ఇదంతా బెర్రీసే ఉన్నాయి ఇందులో అంతా. అండ్ చెర్రీస్ కూడా ఉన్నాయి, బెర్రీస్ అండ్ చెర్రీస్ రెండు ఉన్నాయి. ఇక్కడ ఉన్న కండిషన్స్కి మనము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం కదా. ఎవరైనా చాలా పెద్ద గ్రూప్ మన ఇంటికి వచ్చినా కానీ ఈ కోవిడ్ వల్ల కొంచెం బాధపడుతూ ఉంటాం కదా. అంటే ఏంటంటే ఒక ఇంటర్నల్గా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఓ వద్దు అన్నారు కదా ఇక్కడ కంట్రీలో అనేసి అలా ఉంటుంది కదా ఇక్కడ. అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. అంటే ఏంటంటే ఆస్ట్రేలియాలో ఇన్ హౌస్ పార్టీస్ కానీ ఇన్ హౌస్ గ్యాదరింగ్స్ కానీ నాట్ అలౌడ్ అనమాట. సో అందుకనేసి అందరూ చాలా హాయిగా ముచ్చట్లు పెట్టుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఒక గ్రూప్ గ్యాంగ్ లాగా వచ్చేసి ఇక్కడికి అందరూ కలిసి ప్లక్ చేసుకొని అండ్ హ్యాపీగా తింటూ ఉంటారనమాట. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా అండి, ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా ఇక్కడికి రావచ్చు. అండ్ ఇక్కడ ఈ పైప్స్ లాగా కనపడుతుంది కదా, ఇదేంటంటే ఇది చూపించాలనిపించింది. ఎందుకంటే ఇవన్నీ వాటర్ని స్ప్రింకిల్ అవుట్ చేస్తాయి వాటి అన్నిటికనమాట. సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే అలా వచ్చి అందరూ కొంతసేపు పిక్ చేసుకొని ఈ షేడ్ కింద కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ చెర్రీ హిల్ అని ఉంది, ఇంకా జేబెర్రీస్ అనుకుంటా మేము వచ్చింది, ఇది కూడా ఉందన్నమాట. సో నాకేంటంటే జేబెర్రీసే చాలా రియలిస్టిక్గా ఉందన్నమాట. ఎందుకు అంటే ఇది జస్ట్ $5 ఎంట్రీ ఫీజ్ పర్ హెడ్ అనమాట. సో ఇదే జేబెర్రీస్ అనమాట. సో దీంట్లోకి వెళ్ళిపోయి మనము ఎన్ని చెర్రీస్ కావాలంటే అన్ని తినేయచ్చు. బ్లూబెర్రీస్ నచ్చాయా, స్ట్రాబెర్రీస్ నచ్చాయి, ఏం నచ్చాయి, ఏం ప్లకింగ్ నచ్చింది? స్ట్రాబెర్రీస్ ఎక్కువ ఇష్టమా? ఇది చూడు, నాకు చూపించు ఎలా కోస్తున్నావు నువ్వు. ప్రతిదీ నాకు చూపించు, చూపించు ఎలా కోయాలో. ఇది ఎలా కోయాలో చూపించు. ఎందుకంటే అందులో దానికి ముళ్ళులు ఉన్నాయి కాబట్టి కదా. యా, కేర్ఫుల్ గా ఉండాలి పిల్లలు కోసేటప్పుడు కదా. ఓకే ఓకే. ఇక్కడ వ్యూవర్స్ కి తెలుగే కాదు ఇంగ్లీష్ కూడా వచ్చు అనమాట. కొంచెం ఇంగ్లీష్ లో చెప్తావా? నాకు రాదు అందుకనేసి. నాకు రాదు, నీకు చెప్పవా? చూడండి, ఆ బుష్ లో ఉంది ఎవరంటే శిల్పా గారు. సో ఈ కోవిడ్ వల్ల నా ఫ్రెండ్ శిల్పా గారిని ఆఫ్టర్ 10 months కలుస్తున్నానండి. సో మీ ఇద్దరం ఉండేది ఒకటే స్టేట్, ఒకటే లైక్ మెల్బోర్న్లోనే. కాకపోతే చూడండి ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల నాకు తెలిసి 10 months తర్వాత కలుస్తున్నాం అన్నమాట. అది ప్రజెంట్ సిచ్యువేషన్. అండ్ ఇంకా ఇక్కడ బెర్రీస్ చాలా బాగున్నాయండి. అసలు బ్లూబెర్రీస్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ అండ్ దెన్ రాస్బెర్రీస్ కానీ అన్నీ బాగున్నాయి. వీళ్ళందరూ చూడండి, అందరు ఫుల్గా కోసేసుకొని తింటూ ఉన్నారు. ఆదిత్య చూపిస్తున్నారు చూడండి తన కోసిన బెర్రీస్ అన్నీ మీకు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇందాక ఏదో చెప్తూ ఉన్నాను కదా, అది జేబెర్రీస్ అండ్ చెర్రీ హిల్ అని. రెండు బాగున్నాయండి. చెర్రీ హిల్ ఎలా ఉందంటే కొంచెం పార్క్ లాగా ఉంటుంది. ఆ పార్క్లో మనకి లైవ్ మ్యూజిక్, లైవ్ బ్యాండ్తో అండ్ పక్కన చెర్రీ పికింగ్ చేసుకుంటూ కూర్చోవచ్చు అనమాట. ఇది ఆ చెర్రీ హిల్.
మనం చెర్రీ హిల్కి వచ్చేసాం అనమాట. అక్కడ అంతా ప్లకింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చెర్రీ హిల్ ఎస్టేట్కి కూడా వచ్చామన్నమాట జస్ట్ చూడటానికి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి ఐస్ క్రీమ్స్ చాలా బాగుంటాయి చెర్రీ హిల్లో. సో దాంట్లోకి వెళ్ళేసి బాగా తిన్నాము అయితే ఐస్ క్రీమ్లన్నీ, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది హిల్ మీదకి బాగా స్లాంటింగ్ ఎక్కువ ఎక్కాలి. అండ్ అక్కడ లైవ్ బ్యాండ్ ఉందండి, సూపర్ లైవ్ బ్యాండ్. అండ్ వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్గాను ఎంత బాగుందో చూసేయండి.